ఇక్కడ మీరేనా డాక్టర్? ఎస్. నేను మీతో కాసేపు ఒంటరిగా మాట్లాడచ్చా ప్లీజ్? డాక్టర్తో ఒంటరిగా ఏమున్నది? మీరు బయటకు వస్తారా, లోపల కూర్చోవాలా? నేను పేషెంట్స్ లోపలే ఉండాలి, డాక్టర్ కూడా లోపలే ఉంటారు. కమాన్ సిట్ హియర్. ఇందులోనే ఎందుకు కూర్చోమంటున్నారు నన్ను? కండిషన్ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు కదా అనుకో. హ్యాండ్ లేదు ఏమనుకోకండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏమిటి? నాకు ప్రాబ్లం ఏంటంటే ఇటు తిరగండి. కొంచెం అక్కడ కూర్చొని సరిపోతుంది. ఎలా కూర్చొని పర్వాలేదు, అటు తిరిగితే నాకేం ప్రాబ్లం లేదు. నా ప్రాబ్లం ఏమీ లేదండి. రోజు పీడకలు వస్తున్నాయి. అది తెలుసుకోవడానికి వచ్చిందాలేంటి? మరి ఎలా కూర్చోమంటారు? మీరే కదా చెప్పారు, ఎలా కూర్చున్నా పర్వాలేదని డాక్టర్ గారు. మా పేషెంట్ కండిషన్ చెప్తున్నప్పుడు నా వైపు ఉండాలి కదా. రోజు పీడకలు వస్తున్నాయండి. పీడకలు అంటే నార్మల్ కదా. చాలా పెద్ద పీడకల. ఎగ్జాంపుల్ కి ఏమని చెప్తా? అడవిలోకి పోయినట్టు. సినిమా ఏదో చూస్తుంటారు, జంగిల్ మూవీస్. అయితే ఇప్పుడు నాకేమంటారు? నేను పిచ్చిదాల్లా కనబడుతున్నానా? నేను సమాజంలో అందరికీ పిచ్చిదాల్లా కనబడుతున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నా ఉద్దేశం అది కాదు. ఇలా చూస్తే వస్తే నేను ఎందుకుంటాను ఇక్కడ? అంటే జనరల్ కదా సినిమా నైట్ టైం ఏమైనా చూసి పడుకుంటే అలాంటి వస్తుంది కదా. అదంతా వదిలేండి డాక్టర్ గారు. నాకు ఇంకా కళలు రాకూడదు. వచ్చిందా అంతే. మీరైనా పోవాలి, నేనైనా పోవాలి. మంచి టాబ్లెట్ ఇవ్వండి, రేపు మళ్ళీ వస్తాను. అలాగే ఇక్కడ ఉండవమ్మా. కలలన్నా నా చేతుల్లో ఎక్కడ ఉన్నాయి? నాకు అదంతా అనవసరం. ఏదో టాబ్లెట్ మీతో మాట్లాడి దగ్గు వచ్చేసింది. అయ్యో ఇప్పుడు నాకు అసలు కలర్ రాకూడదండి. నాకు అసలు పని చేసేటప్పుడు ఒక విషయం గుర్తొస్తే నేను అసలు కట్ చేస్తాను. చిన్నప్పుడు 16 లక్షలు వేయించుకుంది. ఎక్కడ? అదంతా నాకు తెలియదు చిన్నదాన్ని అన్నప్పుడు. అసలు విపరీతమైన కళలు. కానీ గేమ్స్ కూడా ఎక్కువ వాడిన రోజుకు ఒక 5-6 గంటలు అంతే. గేమ్స్ కండిషన్ అయితే ఏ టైప్ గేమ్ ఆడతావు ఇంటికి? అన్ని టైప్స్, రేసింగ్, ఫైటింగ్, గేమింగ్స్ లో నాకు మించిన వాళ్ళే, నాకు మించిన ఏం లేదు అసలు. మీకు ఆడమంటారా? ఏం గేమ్ ఆడతావా? గేమ్స్ నా పాస్వర్డ్ చెప్పాలా? నా హాట్స్పాట్ తో కలుస్తారు. నేనైతే ఆపరేషన్ చేసేటప్పుడు బిజీగా ఉంటాను. మీ కండిషన్ క్లియర్ గా నాకు అర్థమైంది. దిస్ ఈజ్ మెంటల్ కండిషన్. నథింగ్. నాకు మెంటల్ వచ్చిందమ్మ కొంచెం. మెంటల్ వస్తే చూపించుకోండి మంచి డాక్టర్ తో. ఎవరి హస్తం వాళ్ళకి పని చేయదంట కదా. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? రేపు రామ్మా. కొంచెం టాబ్లెట్స్ ఏమి ఇవ్వరా? ఈరోజు చెక్ చేశాను కదమ్మా, దాని గురించి చెకింగ్ ఏం చేయలేదా? మీరు నన్ను ముట్టుకోలేదు కదా. వైర్లెస్ కనెక్షన్స్ ఏమైనా వచ్చేసాయా మీకు? నువ్వు డాక్టర్ కదమ్మా, ఇలా ముట్టుకుంటాను అయిపోద్దమ్మా. యూ కాంట్ టచ్ మీ. ఏమమ్మా? మీరు అలా పట్టుకుంటే నాకు నచ్చలేదు. దూరంగా మాట్లాడండి. నాకు మనుషుల దగ్గరకు వస్తే ఎలర్జీ. నాకు అన్ని కీబోర్డ్స్, మౌస్ అలవాటు. వీటికి ఏమైనా మందిస్తారా? రేపు దీర్ఘంగా స్టడీ చేసి మీకు సరైన మెడిసిన్. సరే, ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు 2 రూపాయలు ఉంటాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అక్కడికి వెళ్ళి ఆ గేమ్ ఆడాలి. ఇదేమో పోయింది. ఈ రోజు తప్పించుకున్నాను, రేపు చూసుకోవాలి. తండ్రి వినాయక, మంచి పేషెంట్స్ పంపించు తండ్రి. పిచ్చి పేషెంట్స్ పంపకు తండ్రి. డాక్టర్ గారు, ఏమమ్మా? నిన్న రాత్రంతా మీరే కళ్ళు
వచ్చారండి. ఏమన్నా? రంగానికి వచ్చారు. ఇది నన్ను కలిసి వెళ్ళావు కదమ్మా, కూర్చో. నా చిన్నప్పుడు మా డాడీ మమ్మీ నన్ను వదిలేశారు. తిరుగుకో. అక్కడి నుంచి నేను గేమ్స్ ఆడదామంటే ఎవరు వచ్చేవారు కాదు. అలా గేమ్స్ ఆడలేక వీడియో గేమ్స్ అన్ని కొనుక్కున్నాను. ఇప్పుడు అవన్నీ ఎలాగో పారేశాను. ఇంకా పెద్ద గేమ్స్ కొన్నాను. రోజుకో 5-6 అవర్స్ ఆడతాను. నిన్న మీతో మాట్లాడాక వెళ్ళాను. మీరు కళ్ళకి వచ్చారు, ఎందుకో తెలుసుకోవచ్చా? నిన్న మాట్లాడి వెళ్ళాక నేను వచ్చుంటాను, దానికి ఏముంది? మరి నేను మీ కళ్ళకి వచ్చానా? రాలేదు. మరి ఎందుకు రాలేదు? మొగలు ఒక్కొక్కరికి వస్తారు, దానికి ఉన్నదమ్మా. అసలు దీంట్లో నేటున్నది. నేను మీకు రాలేదు. నేను కూడా మిమ్మల్ని కలిసాను నిన్నే. మీరే నాకెందుకు వచ్చారు? నా బ్రెయిన్ స్ట్రాంగ్ ఉంటే నాకు రాలేదు. నీ బ్రెయిన్ వీక్ అయిపోయినట్టున్నది. దట్స్ ప్రాబ్లమ్. అయితే నా బ్రెయిన్ కి ఛార్జింగ్ పెట్టలే. ఫ్రెండ్స్ కాదనే మనము చిన్నప్పటి నుంచి. డాక్టర్ ఎక్స్పెక్ట్ మెషిన్ వస్తావా? రెస్పెక్ట్ ఎలా ఇస్తాండి? నీకు నా ఫ్రెండ్ కదనే. ఇలాంటి వాళ్ళు నేను చూశాను, ఇలాగే ఫీజులు ఎగ్గొట్టి వెళ్తూ ఉంటారు. చిన్నగా ఫీజు ఇచ్చేసింది. గాడ్, ఎప్పుడు ఇచ్చావు? నేను 20,000 డబ్బులు ఇవ్వలేదా? ఎప్పుడు ఇచ్చావు? ఫోన్ పే చేయలేదా? ఫోన్ పే నీదే? ఫోన్ ఉంది అసలు? గూగుల్ పే. గూగుల్ పే నెంబర్ చెప్పు నీది. నిన్న కల్లోకి వచ్చేటప్పుడు ఇవన్నీ అడగలేదే. ఇప్పుడు అడుగుతున్నాను కదా, నీ కాళ్ళకి వచ్చాను అంటున్నావు. చెప్పు. ఏంటి? హ్యాండ్స్ అప్. ఏంటి? హ్యాండ్స్ అప్ చేయి. ఇలాగే ప్రవర్తిస్తున్నాను డాక్టర్ గారు. అప్పటికి నాకు వీడియో గేమ్స్ లో ఉన్నవన్నీ ఎదురుగా వచ్చేస్తున్నాయి. చిన్న అదిగో మీరు ఆ జింకను చూసారా? ఇంకా ఏది? అది మిమ్మల్నే చూస్తుంది. ఇంకా వెళ్ళిపోయింది. మనం సరైన టైంకి కిక్ కొట్టలేదుగా. కావాలా? అక్కడ చూడమ్మా, కెమెరా కనబడుతుందా నీకు? లేదండి. మరి జింక కూడా లేనట్టే కదమ్మా. ఓ, మీరు నాకు బాగా నచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ మళ్ళా